హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? విలేజ్ పటాస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్. మేడారం తల్లి బోనాలు చేస్తాను చూడండి. మేడారం పోతానం కాబట్టి ఫస్ట్ బోనాలు చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బోనం చేసుకొని బియ్యం కలుపుకొని బియ్యం పోసుకోవాలి. చూడండి, వీళ్ళు బియ్యం కలుపుతారు ఫ్రెండ్స్. చూస్తారా? 11 మంది అయినవిలే, 5 అయినవిలే, శివశక్తులు అయినేం లేదు, ఎవ్వలైనేం లేదు, 5. మనం 11 మంది 5 బియ్యం కలుపుకొని బియ్యం పోసుకోవాలి. 11 మంది కలిపినరు. ఫస్ట్ పసుపు కుంకుమ అన్నీ పూలు బొట్టు అన్నీ అలంకరించుకోవాలి. అలంకరించుకొని ఫస్ట్ బోనాలు చెల్లించినాక ఇవన్నీ కంకణాలు కట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని 5 ముత్తైదులు కలిపి 11 మంది ముత్తైదులైనా కలిపి బియ్యం పోసుకోవాలి. చూడండి, ఫస్ట్ కంకణాలు కడతారు, ఒకరు పసుపు కుంకుమ పెట్టుకొస్తారు. చూస్తారా ఫ్రెండ్స్? ఈ విధంగా చేస్తాను. బియ్యం ఇద్దరి తల్లి పిల్లి సమ్మక్కై సారక్కై చెరొక తాంబాలంలో అయినా ప్లేట్లనైనా మనకి ఏది ఉంటే అది అందుబాటులో తీసుకోవాలి. అందరికి బొట్టు ఇట్లా పసుపు పాయరాలు పెట్టుకోవాలి. పెట్టుకొని పొట్టు పసుపు చెప్పినాక బియ్యం కలపాలి. కలుపు బొట్టు పెట్టుడు ఇంకా కావట్లేదు మీది. కలుపు దెబ్బ లేవరాదు, అట్లా కూర్చుంటారు. అందరికి బొట్టు చెప్పారు. బియ్యం కలపాలి. ఇప్పుడు బియ్యం కలిపే కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు చూస్తారా ఫ్రెండ్స్? ఇట్లా అందరికి ఆచారమంతులకు మనకు వచ్చిన చుట్టాలకు అందరికీ బొట్టొప్ప చెప్పుకోవాలి. ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టుకొని బియ్యం కలిపే ఉంటుంది. బొట్టొప్ప చెప్పుడు అయిపోయింది. తల్లి అయిపోయి 2 ప్లేట్. మమ్మీ నీ కాళ్ళు ఇట్లా పెట్టు. దండలు అంటే తెలుసుగా, మనం పెళ్లి దండలు తెచ్చుకోవచ్చు. కూర తొలి పెట్టినవి కూడా తెచ్చుకోవచ్చు. చేసిన కానీ తెచ్చిన అందరూ చుట్టాలు, మా అక్క, మా బిడ్డ, ఇంకో బిడ్డ అంత వచ్చారు. మా మనవరాళ్ళు పుట్టెట్టుకలు ఇస్తానం కాబట్టి బియ్యం పోసుకొని పోవాలి. ఇటు జరుగు, లైటింగ్ కురా, కంఫర్ట్నెస్ లేదు. చూస్తారా? చూడాలి, మీరు అందరు చూడాలి. ఏదన్నా తప్పున్నా శివశక్తులు ఇట్లా కాదు ఇట్లా అని కామెంట్ రూపాయలు తెలియాలని యూట్యూబ్లో పెడతారు. మళ్ళీ ఒకసారి పోసుకున్నప్పుడు ఏదైనా తప్పులు తారులు ఉన్నా చదువుకుంటా కాబట్టి అన్నీ చూపించాలని ఈసారి చేస్తాను. మా అమ్మ అయితే అన్ని అమ్మ ఇట్రా ఈడ దండలు ఎత్తారు సుదూరా పూలు పిచ్చిదాని లెక్క అంత పని చేసుకొని అలంకరిస్తాను. ఇక్కడ చూడు. చూస్తారా ఫ్రెండ్స్? చూడండి, పూలు పెట్టుట బిడ్డ తినేసి కొరకు దేవులాడతారు. ఇది జడ కదా, జడ కట్టింది కదా శివ, ఏది అందుకే నెత్తిలో పడతలేదని తినేసి పెడతారు. చదరకు లేట్ అవుతుంది. పిన్ని మీరు వెళ్ళిరా? బియ్యం కలపడానికి ఇంత లేట్ చేస్తారు. తొందర కలిపేదానికి
నెత్తి గుచ్చేవరు అట్లుంటుంది. కలుపురు బియ్యం కలుపుకు లేట్ అవుతుంది కదరా, పొద్దుగాల వెళ్ళాలి. అందరు రారి. అందరూ ఒకసారి రాండి. ఇలా కొంతమంది అలా కొంతమంది కలపరా. దుల్పకు దుల్పకు చేయి దులిపోదు. ఇట్లా కలుపుతారు. పదకొండు మంది కలుపుతారు. కలిపితే 11 మంది లేకపోతే చూడండి అందరు కలుపుతారు. చూస్తారా వాళ్ళు ఒక్కొక్కరు వరుసమ్మటి మన కొంతమంది పొడి బియ్యం పోసుకుంటారు, కొంతమంది పోసుకోరు. తెలియదు కదా కొంతమందికి. నాకు తెలిసినంత మాత్రం అయితే నేను చేసుకుంటాను. తల్లికి సమ్మక్క తల్లికి, ఆ సమ్మక్క తల్లి ఈ జనాన్ని అందరినీ ఆ తల్లి దయ ఉండాలని ఎప్పుడైనా ఆ తల్లి మన అందున ఎక్కడ మన 1,000,000 మంది ఉన్నా కూడా ఆ మందిని అందరినీ చల్లగా చూడాలి. ఆ తల్లి సమ్మక్క సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న అందరూ చల్లగా చూడాలని ప్రకారం పోతానం కాబట్టి అన్ని దేవతలు మనకు సామానం. అన్ని దేవుళ్ళ కాడ కొబ్బరికాయలు కొట్టుకోవాలి. ఫస్ట్ బొడ్రాయి కాడ కొట్టుకోవాలి, ముత్యాలమ్మ కాడ కొట్టుకోవాలి, కట్ట మైసమ్మ కొట్టాలి, ఆంజనేయుని కొట్టాలి. అన్ని దేవుళ్ళ కాడ కొట్టుకొని వచ్చి ఇట్లా పోసుకోవాలి ఫ్రెండ్స్. బియ్యం పోతాను మొత్తం. సరే కొంచెం అయిన తర్వాత ఇడిపోతాను. అక్కడికి కావాలి చుట్టు పెట్టారు మళ్ళీ దారం తల్లికాడికి కావాలి ఉండాలి. సంచిలో వేయరు మళ్ళీ మర్చిపోతాం. ఏదో ఒకటి మర్చిపోయినా లేనిపోయి చికాకు అక్కడ. జరుగు నాన్న జరుగురా. పసుపు కుంకుమ ఫస్ట్ వెళ్ళేయాలి. పోసినాక వెళ్ళే పసుపు కుంకుమ పోసినాక ఇట్లా బియ్యం పోస్తారు.
పోయి దెబ్బ పోయిన అందులో ఎక్కలు ఇంట్లో ఎక్కలు పోయారు లేట్ అవుతుంది. తొందరగా పోయాలి, లేట్ అవుతుందంట అంటే కూర్చొనే ఉంటాను. ఆ బేషన్లో ఒకరు ఈ బేషన్లో ఒకరు పోయిరే కూర్చుంటారు. ఎందుకు దెబ్బ పోయామంటే లేట్ అవుతా అంటే ఇంకా కూర్చొని చూస్తారు. వాళ్ళేరు ఇంకా పిల్లలేరు. చిన్నకి ఎందుకు తెలియదు? రమ్మని దెబ్బ రమ్మని. ఓ ఎందుకు పోయాడు? ఇద్దరు పోయారు. అది రా ఆ బేషన్లో ఈ బేషన్లో తల్లి పిల్ల తొందరగా పొద్దుపోతుందా అంట ఇంటికి లేటే అవుతుంది కానీ టైం అంతా అయిపోతుంది. వీడియోలు వస్తలే. కిట్టుండదంటే అనిత బాగుంది అక్క. నేను అప్పుడే అడిగిన అక్క బాగుండ్రా అంటే సప్పుడు చెక్కిటే పోతాను. రారే నాకు పెట్టవా అక్క పప్పు? బియ్యం పోసిన వాళ్ళందరికీ ముట్టప్ప చెప్పాలి. చూడండి బాపి బాపి అత్తమ్మతో బొట్టు పెట్టించుకో. ఏయ్ అక్కడ నెడతాను. మా అమ్మ చూస్తారా ఎర్రటి చీర కట్టుకున్నాను. సుష్మా పోవు. ఇంకిద్దరు ఏరి వాళ్ళు రమ్మని దబ్బున సుష్మాని గిట్ట రా నడుగురా సుష్మా. మనమ్మేది వాళ్ళు పోయారు. కూర్చో లేనవా వంగవారు రాదురా కూర్చుంటున్నారు. ఇరని చెప్పాలి మరి. ఇంకొకరు అయితే 11 మంది అవుతారు. రమ్మను. నువ్వు పెట్టి మళ్ళా పెట్టవా? ఓ పిల్ల దీవెన తీసుకోవా? దీవిస్తుంది. అయిపోయింది నడువిగా. ఏయ్ తెలియనప్పుడు చెప్పాలి. అత్తమ్మ ఏం చెప్తాను చూడు. అది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కదా, తమ్ముడు చూస్తాడు ఛానల్లో. వేములవాడకు పోయినా, ఐలోనికి పోయినా, కోరేలికి పోయినా, ఎక్కడికి పోయినా నేను బియ్యం పోసుకొని పోతా. శివయ్య ఉన్నాడు కాబట్టి అందరికాడికి మల్లయ్య దేవుడు ఉన్నాడు. మల్లయ్య దేవునికి శివరాత్రికి మన పట్నాలు వేపిస్తా. పట్నాలు ఫ్రెండ్స్ యూట్యూబ్లో కోరేలికి, ఐలోనికి అన్ని దేవుళ్ళ కాడికి పోతా. ఎవరిని కొడతావే?
అది పాపిట మరి మనకేదే మనీ ఏం చేస్తాను మనీ అమ్మ పిలిచి గంట అవుతాను. అప్పుడు కలుపుకుంటే లేవంటావా? అయ్యో మరి మా అత్త ముందే కూర్చుంటానండి నేను. ఆయన నా పెద్ద కూతురు, పెద్ద అంతా ఆడబెట్టుకొని కూర్చుంటే ముగ్గురు బిడ్డలు. ఆడబిడ్డ ముందు కూర్చోవద్దట. వావ్ ఎవరీ బ్యూటిఫుల్ గర్ల్. ఫస్ట్ పోసిన ముగ్గురు పోసి మనీ బిడ్డ కావాలని మొక్క, కొడుకు కావాలని మొక్కే. ఊడ్చిపోతారా అత్తమ్మ? పోసినాక మన ఊళ్ళ నుంచి 5 విడికిల బియ్యం మళ్ళా మన ఇంట్లో ఉంచుకొని పోవాలి. ఎక్కడ ఎవరి ఇంటికైనా పోసుకున్నా కూడా వాళ్ళకి 5 సార్లు మళ్ళీ మనం ఇక్కడ ఉంచేట్టు ఒప్పజెప్పాలి బియ్యం. జుట్టు వదిలే పాపి. ఒక కొడుకునే వాళ్ళ తల్లి సమ్మవ్వ బాంచను. కొడుకు 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 సంతానం లేని వాళ్ళకి సంతానాలు ఇవ్వాలి, బాగా లేని వాళ్ళని బాగా చేయాలి. ఏదనుకుంటే ఒకరి తర్వాత అందరికి జనాన్ని చల్లగా చూడాలి. కోటి రాండు వాళ్ళ దింపుతా. ఎందుకు దింప? మీకన్నా ఎక్కువ తల్లి సమ్మవ్వ సారవ్వ మంచిగా పోయి మంచిగా రావాలి తల్లి. నీకు పాదాన 10,000 దింపుతున్నా మమ్మీ. బాగున్నారు వీళ్ళంతా మా వావ్, చుట్టాలు. నైస్. అక్క రాదు పైన తర్వాత దింపుతలే నేను. అందరినీ అక్క పిలిపించిన ఫ్రెండ్స్ ఒకసారి అట్లా ఉండు. అందరం పోతాను. పిక్కు ఫుల్ రాదు, వీడియో తీస్తే సపోర్ట్ చేయ. వీడియోనే తీస్తాను నువ్వు ఎప్పుడు. పిక్ వావ్ రైట్. మేమందరం ఒకే ఎత్తులేముగా. చిన్న